యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి తెలంగాణ సర్కారు చర్యలు. 55 స్కూళ్లకు 11,000 కోట్లు మంజూరు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ప్రకటన. నేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేసిన తెలంగాణ సర్కార్. 33 కోట్ల మేర లబ్ధి. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామన్న సీఎం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడంలో పురోగతి. 16 రోజుల తర్వాత ఒక మృతదేహం గుర్తింపు. మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎంపిక. 4వది సిపిఐకి కేటాయింపు. ఏపీలో తెలుగుదేశం అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు ఎంపిక. 4వ స్థానం బీజేపీకి కేటాయించిన సీఎం. రేపటి నుంచి పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు. అడ్డుకునే వ్యూహాల్లో విపక్షాలు. కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన భారత్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆలయాలకు భద్రత పెంచాలని విజ్ఞప్తి.